ఎట్లా ఉంది ఇప్పుడు ఈ కేటీఆర్ ఈ రోజు విచారణకి వెళ్ళాడు. సో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులలో ఏ విధంగా ఆలోచన ఉంది, ఏ విధంగా ముందు కార్యాచరణ ఉండబోతుంది, విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళకి తెలుసు, కావాలని పెట్టిన కేసు కదా ఇది. కావాలని పెట్టిన కేసు, అందులో ఏం లేదు, ఏం జరిగింది లేదు, ఒక్క రూపాయి కూడా అందులో వృధా కాలేదు, ఒక్క రూపాయి కూడా తీసుకున్నాడని ఆరోపణ రాలే. ఓన్లీ కోర్టు ఎంక్వైరీ చేసుకోండి అని ఇచ్చిండ్రు. కోర్టుల మీద న్యాయాధిపతుల మీద కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉన్నది మా బీఆర్ఎస్ శ్రేణులకు, మాకు కానీ ఎవరికైనా ఉన్నది. ఇక్కడ కేసు లేదు, అక్కడ జరిగింది ఏం లేదు కాబట్టి మా కేటీఆర్ అన్న మంచిగా రాజులెక్క పోయి రాజుగారికి వస్తాడనే ఉన్నది. ఇట్లా కావాలని చేసిన కుట్రనే కానీ ఇందులో ఏది లేదు, లొట్టపీసు లేదు, కేసు లేదు, అంతలే ఏం లేదు. నా మాత్రమే విచారణకు రమ్మంటున్నారు. ఈ రోజు మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేయడం తథ్యం అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే లీడర్స్ కావచ్చు పూటకో మాట చెప్తున్నారు ప్రజలు. దాన్ని ఎట్లా చూడచ్చు? వాళ్ళు అనుకున్న కేసు కదా ఇది, వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఏమైనా వేసి ఆయన లెక్క పట్టపగలు బ్యాగు 50 లక్షలతో దొరికిన దొంగ కాదు కదా, ఇది కావాలని పెట్టినారు కదా కేసు. ఇప్పుడు ఆయన లెక్కనేమో ప్రత్యక్షంగా బ్యాగుతో దొరికే 50 లక్షలు అంతా వేసే అది సడన్ గా దొరికిండు. మరి ఇది కేటీఆర్ అన్న మీద కావాలని పెట్టిన కేసు కాబట్టి వాళ్ళు అనుకున్న కాబట్టి వాళ్ళకి ఫస్టే వస్తుంది. ఇక్కడ పోలీసులకు, కోర్టులకు వీళ్ళకి తెలుస్తలేదు, ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలకు తెలుస్తుంది కాబట్టి జబ్బలు కట్టుకుంటున్నారు అరెస్ట్ చేస్తామని. కానీ ఎంత అరెస్ట్ జబ్బలు కొట్టుకున్నా కూడా మిమ్మల్ని ప్రశ్నించడం మానరు. బీఆర్ఎస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, మా కేటీఆర్ అన్న కానీ పోయి వచ్చినాక కానీ ఇప్పుడు ఎంత అయితే అడుగుతున్నామో అంతకంటే 100 రెట్లు మిమ్మల్ని గల్లబెట్టి అడుగుడే. మీరు హామీలు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అన్ని ఇచ్చేదాకా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని బజార్లకు ఈడ్చుడే.